విజయోత్సవ సంబరాల్లో భాగంగా హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహించబోతుంది. సభా ప్రాంగణంలో 150కి పైగా ఫుడ్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లను చేస్తారు. మోర్ డీటెయిల్స్ ను మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సంబరాలని అట్టహాసంగా ప్రారంభించింది. చివరి 3 రోజులు శని ఆది సోమవారాల్లో ఈ విజయోత్సవ సంబరాలకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం ముగింపు వేడుకలుగా కూడా శనివారం నుంచి సోమవారం వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సాయంత్రం జరగబోయేటటువంటి ఈ పలు కార్యక్రమాలకి పూర్తి ఏర్పాట్లు చేశారు. హెచ్ఎండిఏ గ్రౌండ్లో ఏదైతే స్టేజ్ని ఏర్పాటు చేశారో ఆ స్టేజ్ మీదనే సాయంత్రం 6:30 గంటల నుంచి 7 గంటల ప్రాంతం వరకు ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకునే అవకాశం ఉంటుంది. దాంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ సభకి హాజరవుతారు. అయితే ఈ సభకి సంబంధించి వచ్చేటువంటి పబ్లిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. హెచ్ఎండిఏ అదేవిధంగా జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకవైపు పబ్లిక్ టాయిలెట్లతో పాటు వాటర్ వసతిని అన్నిటినీ కూడా ఏర్పాటు చేశారు. ఇదే గ్రౌండ్లో ఏదైతే మహిళలకి సంబంధించి మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకు పెద్దపీట వేస్తూ పలు ఏదైతే మహిళలకి సంబంధించినటువంటి పథకాలను ఏర్పాటు చేశారో వాటన్నిటిని గురించి ఇదే వేదికగా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ గ్రౌండ్లోనే లక్షలాది మంది స్వయం సహాయక సంఘాల ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలతో భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మార్ట్లో డ్రోన్స్ షో నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. హుస్సేన్ సాగర్లోనే పెద్ద ఎత్తున బాణసంచ కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల అనంతరం కూడా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా అన్ని కార్యక్రమాలను కూడా చేయబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అన్నిటినీ తెలియజేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు విజువల్స్లో కూడా ఫుడ్ స్టాల్స్ని, అంటే తెలంగాణ అనగానే పిండి వంటకాలకి చాలా ఫేమస్ అనే చెప్పుకోవచ్చు. వివిధ రకాల పిండి వంటకాలను వచ్చేటువంటి పబ్లిక్కి తెలియజేసేందుకైతే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం సాయంత్రం జరగబోయేటువంటి ఈ సభకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అదేవిధంగా అధికారులంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తుని ఏర్పాటు చేశారు. క్రౌడ్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఫుడ్ స్టాల్స్ చూస్తే 150కి పైగానే ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ అంటేనే పిండి వంటలకు ఒక ప్రత్యేకతనని చెప్పుకోవచ్చు. ఒకవైపు స్వీట్, మరోవైపు హాట్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఫుడ్ స్టాల్కి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేకత ఏంటి? మా దగ్గర అన్ని మిల్లెట్స్తో చేసిన ఐటమ్స్ అండి. స్నాక్స్, స్వీట్స్ మొత్తం ఖర్జూరము, తేనె, బెల్లంతో చేసిన స్వీట్స్. మా అన్ని హెల్తీ ఫుడ్స్. మాకు గత 9 ఏళ్ళుగా మేము చేస్తున్నాము ఇక్కడ వ్యాపారం. 9 ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నాం. గత 9 ఏళ్ళుగా అన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో మా స్టాల్స్ ఉంటాయి. తాజ్ డెక్కన్లో కూడా మా స్టాల్ ఉంటుంది. మా అన్ని క్వాలిటీ ఫుడ్స్, హెల్తీ ఫుడ్స్. సార్, అంటే ఈ 3 రోజుల పాటు ఈ విజయోత్సవ సందర్భంగా చాలా స్టాల్స్ని ఏర్పాటు చేశారు. మీ దగ్గర ప్రత్యేకత ఏముంటుంది? ఇక్కడ ఏ స్వీట్ ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది? పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు ఒక్కసారి చూడండి మేడం, ఇది డ్రై ఫ్రూట్, ఖర్జూరము, తేనె. డ్రై ఫ్రూట్, ఖర్జూరం, తేనె ఈ స్వీట్ బాగా ఇళ్ళుద్ది. తర్వాత అది గోందు లడ్డు అని చెప్పేసి మోకాళ్ళ గుజ్జన్ను వెన్నెముక్కి బలం వస్తుంది. ఇది హనీలో 3 నెలలు స్టోరేజ్ చేసిన ఆమ్లా. దీనివల్ల ఎసిడిటీ తగ్గి ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది. ఇది ఈ హెల్తీ ప్రోడక్ట్స్ ఎక్కువ పోతాయి మేడం. తర్వాత ఈ స్నాక్స్లో కూడా జొన్న, టమోటా, తర్వాత జొన్న, వాము, తర్వాత కాబూలి శనగలతో చేగోడీలు మొత్తం హెల్తీ ఫుడ్సే మేడం. అవన్నీ అన్నీ బాగుపోతుంటాయి. కినోవా రైస్తో చేసిన అటుకులు, ఇవన్నీ పోయే ఐటమ్సే మేడం. అవన్నీ బాగా, ఎందుకంటే గత 9 ఏళ్ళుగా మేము వెళ్తున్నాము, చేస్తున్నాము, అందరికీ తెలిసి. ఎలా ఉందండి ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రత్యేకంగా మన తెలంగాణకి సంబంధించినటువంటి ఫుడ్ని అందరికీ తెలియదు? లేడీస్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మేడం. టూరిజం హోటల్లో స్టాల్ పెట్టమన్నారు. అక్కడ లేడీస్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళకి కావాల్సిన లోన్లు కానీ ఈ కానీ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము. లేడీ ఇంపవర్ ఎక్కువ పెరగాలని చెప్పేసి దానికి చేశారండి. లేడీస్కి బాగా సపోర్ట్ ఉంది. పబ్లిక్ కూడా వచ్చినప్పుడు ఎలా ఉందంటే ఒక 60-70% మటుకు హ్యాపీగానే ఉన్నారు. 30% అంటే అది కామన్, అది ఎందులో అయినా సరే అందరినీ సాటిస్ఫై చేయలేము. బాగా పబ్లిక్ కూడా 70% బాగానే ఉన్నారు. నిన్న మొన్న బాగా వచ్చారు మేడం. అది అయిపోయింది. ఇలాంటి వ్యాపారాలను కూడా ప్రోత్సహించడం మన తెలంగాణ పిండి వంటకాల
పబ్లిక్కి తెలియజేయడం, మీకు ఇలాంటి అవకాశాన్ని ఎలా చూస్తారు? మాకు ఈ స్టాల్స్ అన్ని రెంట్ లేకుండానే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. మామూలుగా స్టాల్ పెట్టాలంటే రెంట్ చేయాలి మేము. అంటున్నాం కదా, అంటే ఏదైనా సరే ఒక గ్రౌండ్లో కావచ్చు, లేకపోతే ఇలాంటి సభలు ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా ఫుడ్ స్టాల్స్ నుంచి డబ్బుల్ని వసూలు చేస్తారు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే ప్రజాపాలన అని ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వం ఈ స్టాల్స్ అన్నిటినీ కూడా మాకు ఫ్రీగా ఇచ్చింది అని చెప్తున్నారు. అంటే వివిధ రకాల వంటకాలతో అయితే మాత్రము ఈ స్టాల్స్ అనేతో మరోవైపు హెల్దీ ఫుడ్స్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా హనీతో, బెల్లంతో చేసినటువంటి, మిల్లెట్స్తో చేసినటువంటి ఫుడ్ అంటున్నారు. డ్రై ఫ్రూట్ లడ్డు, సాధారణంగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు తింటే హెల్త్కి చాలా మంచిది అని చెప్తారు. టేస్ట్ ఉంది. ఈ ఐటమ్స్ అంతా కూడా మరోవైపు తేనెలో స్టోర్ చేసిన ఆమ్లా అండి. మీరు ఒక్కసారి టేస్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆమ్లా వల్ల. అయితే రెగ్యులర్గా ఆమ్లా తింటే హెల్త్కి చాలా మంచిది అని అంటారు. చాలామంది స్టోర్ చేసుకొని ఇలా ఏదైతే తేనెలో 3 నెలల పాటు నిల్వ ఉండేటువంటి ఈ ఆమ్లా డ్రైగా కనిపిస్తుంది మనకు. నిజంగా హెల్త్కి మంచిదైనటువంటి అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని స్టాల్స్ ద్వారా అయితే వచ్చేటువంటి పబ్లిక్కి అందిస్తున్నారు. మరోవైపు సేల్స్ కూడా బాగుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తెలంగాణ విజయోత్సవ సభ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా పథకాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఈరోజు ఈ సభా వేదికగా అయితే మాత్రము ఇదే గ్రౌండ్లో సాయంత్రం ప్రారంభమయ్యేటువంటి సభలో చేసినటువంటి ప్రజా పాలన గురించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ హైదరాబాద్ చుట్టూ కూడా విజయోత్సవ సభలో వేడుకగా భాగంగా పలు రోడ్ల మీద వివిధ రకాల సీనరీస్తో వచ్చేటువంటి పబ్లిక్కి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు అన్నిటినీ ఏర్పాటు చేశారు. మరోవైపు 3 రోజుల పాటు జరిగినటువంటి వివిధ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేశారు. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ సభకి 6:30 నుంచి 7 వరకు ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నెక్లెస్ రోడ్లో ఫుడ్ స్టాల్తో పాటు హస్తకళ, సంస్కృతి, పలు ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి స్టాల్ని ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తుంది. మరోవైపు సాయంత్రం జరగబోయేటటువంటి ప్రజా విజయోత్సవ సభకి సంబంధించి పెద్ద ఎత్తున పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్లుగా కూడా ఇప్పటికే ఒక అంచనా ఉంది. అసలుకి ఈ రోజు జరగబోయేటటువంటి ఈ ప్రజా విజయోత్సవ సభకి భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. కెమెరామెన్ వినోద్తో సుజాత, హైదరాబాద్.